దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము రాజైన దావీదు దేవుని సంపూర్ణముగా నమ్మి సమస్తము దేవుని మీద ఆశతో, అంటే సమస్తము దేవుని మీద ఆశలు పెట్టుకుని తన ఆశ్రయము దేవుడే అని చెప్పుకొనుచు కీర్తిస్తున్నటువంటి కీర్తనను, నేటి దావీదు గారి కీర్తన, దావీదు గారు రచించినటువంటి కీర్తనను మనం ధ్యానించుకుంటున్నాము. ఇంతవరకే కాదు, ఇంకా ఈ విధంగా కీర్తనకారుడైన దావీదు గారు చెప్తున్నారు. ఏమని? కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన దేవుని వలననే కదా మనకు దొరికేది అని దావీదు ఎలుగెత్తి చెప్తున్నాడు. మనము సహాయము పొందుకోవాలంటే అది దేవుని వలననే జరుగుతుంది. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించాలని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అనేక కష్టాలు శ్రమల నుండి తప్పించుకున్నాడు. అందుకే దావీదు దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. దేవుణ్ణి నమ్మి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ యొక్క సత్యాన్ని చెప్తున్న దావీదు గారు సమస్తము వదిలేసేసాడు. ఆయన ఒక రాజ్యానికి రాజు. ఆయనకున్నటువంటి స్టేటస్ కానీ, ఆయనకున్నటువంటి రక్షణ కానీ ఏమీ కాదు. రక్షణ కావాల్సింది దేవుని వలననే అంటున్నాడు. దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా దుర్గము, దేవుడే నా కోట, ఆయనే నా కొండ, ఇక ఎవరు కాదు ఆయనకి. నిత్యము ఆయన దేవుని మందిరములోనే నివసిస్తానంటున్నాడు. మనలను కాపాడువాడు దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, విశ్రమించడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. దేవుడున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయన మేపిడి గొర్రెలము అని నమ్మి ప్రార్థనయందు పట్టుదల గలవారముగా ఉన్నప్పుడు దేవుడు మన పట్టణాలను కాపాడుతాడు. దేవుణ్ణి విస్మరించకూడదు. దేవుని యొక్క ఉగ్రరూపానికి మనము తట్టుకోలేము. దేవునికి అంత కోపము కూడా మనం తెప్పించకూడదు. దేవుడు దీర్ఘశాంతుడు. ఎంత శాంతమూర్తి అంటే, దేవుని నమ్మి నీవు చేస్తున్న ప్రతి పని యందు విశ్వసించి గడగడ వణుకుచు దేవునికి భయపడి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములతో దేవుని కీర్తించుచు ప్రార్థనయందు పట్టుదలగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి విషయంలోనూ క్షమిస్తాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన శాంతాన్ని మనం అంచనా వేయకూడదు. మనం మానవులముగా మనం చేయవలసింది ఏమిటంటే, ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయనకి విధేయులమై జీవించుచుండాలి. కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన 10లో దేవుడు ఇలాగంటున్నాడు. ఏమని అంటున్నాడు? నేనే దేవుడునని తెలుసుకొనుడి, భూమి మీద నేను మహోన్నతుడును అని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే దేవుడినని తెలుసుకొనుడి అని దేవుడే అంటున్నాడు. భూమి మీద నేనే మహోన్నతుడిని
అని అంటున్నాడు. మరి మనము ఎంత భయభక్తులతో మనం ఉండాలి? అది దారి తప్పితే ఏమవుతుంది? ఆయన ఉగ్రానికి, ఆయన కోపానికి మనము బలైపోతాము. ఎప్పుడైనా సరే దీర్ఘశాంతాన్ని మనము పొందుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17లో పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ విధంగా చెప్తున్నాడు. పౌలు గారు, నేను దేవుని సువార్తను ప్రకటించే సమయంలో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను. ఎంత గొప్ప సాక్ష్యము! కనుక నేను సింహపు నోట నుండి విడిపింపబడితిని అని చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవునికి ప్రార్థించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కానీ ఉంటే మనము, మన పట్టణాలు కాపాడబడతాయి. మనము క్షేమంగా ఉంటాము. ఆయన పరలోక ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములయ్యా. కృపగల నాయన, మేము ధ్యానించుచున్నటువంటి ఈ యొక్క ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తెలియక చేసిన తప్పులను క్షమించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, ప్రపంచములో తండ్రి దేవ, నిన్ను విస్మరించినటువంటి ప్రాంతాలు, నిన్ను విస్మరించినటువంటి ప్రజలు, నిన్ను విస్మరించినటువంటి వాతావరణము కూడా ఎంత విచ్ఛిన్నమైపోతున్నదో తండ్రి, అది గుర్తెరిగి మేము నీ యందు గడగడ వణుకుచూ నీకు ప్రార్థనలు చేసుకుంటూ నీ యందు భయభక్తులు గలవారమై జీవించుచు నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.